సోమవారం ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ల పంపిణీ ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా పెన్షన్లను పంపిణీ చేయనున్నారు. తాడేపల్లి పెనుమాకలో చంద్రబాబు పెన్షన్లు ఇవ్వనున్నారు. దేశ చరిత్రలో లబ్ధిదారుల ఇంటికి వెళ్లి సీఎం పెన్షన్ పంపిణీ చేయడం ఇదే ప్రథమం. పేదింటి మహిళలకు చంద్రబాబు స్వయంగా పెన్షన్ అందచేయనున్నారు. సోమవారం జూలై 1 ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ల పంపిణీ ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా పెన్షన్లను పంపిణీ చేయనున్నారు. తాడేపల్లి పెనుమాకలో చంద్రబాబు ఈ పెన్షన్లు ఇవ్వనున్నారు. దేశ చరిత్రలో లబ్ధిదారుల ఇంటికి వెళ్లి ఒక ముఖ్యమంత్రి పెన్షన్ పంపిణీ చేయడం ఇదే మొదటిసారి. పేదింటి మహిళలకు చంద్రబాబు స్వయంగా ఈ పెన్షన్ అందచేయనున్నారు. దీనిపై మరింత తాజా అప్డేట్స్ లైవ్ ద్వారా మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, మూర్తి, సామాజిక పెన్షన్ల ఏదైతే సామాజిక పెన్షన్లకు సంబంధించినటువంటి పంపిణీ కార్యక్రమం ఉందో దాన్ని మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు నాయుడు 1వ తేదీన ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో తానే స్వయంగా పాల్గొంటున్నాడు. ప్రధానంగా కూడా రాజధాని గ్రామమైనటువంటి పెనమాక గ్రామంలో ఆయన ఏదైతే సుగాలీల కాలనీకి వెళ్తారు, వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఒంటరి మహిళ అయినటువంటి అంటే అక్కడ తండ్రి కుమార్తెకి సంబంధించి ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఉంటుంది. ఒంటరి మహిళగా ఉన్నటువంటి ఇస్లామత్ సాయికి, అదేవిధంగా ఆమె తండ్రి అయినటువంటి బాణావత్ పాములకి పెన్షన్ పంపిణీ చేస్తారు. వాళ్ళతో కొంచెంసేపు ముచ్చటిస్తారు. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఈ అంగన్వాడీ కేంద్రానికి వెళ్తారు. అంగన్వాడీ కేంద్రం దగ్గర పరిశీలిస్తారు. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఈ అంగన్వాడీ కేంద్రం పక్కన ఉన్నటువంటి ఏదైతే చెట్టు ఉందో ఆ చెట్టు దగ్గర అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులతో మాట్లాడటం అనేది జరుగుతుంది. ఈ సందర్భంగా కూడా ఆయన ఏదైతే ప్రజావేదికని కూల్చివేశారో ఆ ప్రజావేదికని కూల్చివేసినటువంటి ఈ ప్రాంతాన్ని ఇప్పుడు కూడా దాన్ని అలాగే ఉంచుతారు. ప్రజలతో కలిసి మాట్లాడే పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఎక్కడైతే ఆయన మాట్లాడాలి, పెనమాకలో ప్రజలతో కలిసి మాట్లాడుతున్నారో దాని ప్రజావేదిక కూడా నామకరణం చేసేటువంటి పరిస్థితి ఉంది. ఈ సామాజిక పెన్షన్లకు సంబంధించి మే నుంచి మొత్తంగా కూడా 3 నెలలకు సంబంధించి 1000 చొప్పున 3000, ఈ నెలకు సంబంధించి 4000, మొత్తం 7000 రూపాయలు పెన్షన్ని జూలై 1వ తేదీన ఆయన అయితే లబ్ధిదారులకు అందిస్తారు. ముఖ్యంగా కూడా ఇంతవరకు చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా కూడా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఈ లబ్ధిదారుల ఇంటికి వెళ్ళి పంపిణీ చేస్తున్నటువంటి పరిస్థితి మనకి ఏపీలోనే చూస్తున్నాం. థ్యాంక్ యూ రవికృష్ణ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.